Nobody can stop this flow. Hallelujah. 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 మ్యూట్ తీసి అందరూ బిగ్గరగా హల్లెలూయా అంటే సంతోషంగా లేని వారైతే మ్యూట్ ఓపెన్ చేయకండి. కానీ సంతోషంగా ఉన్నవారు, దేవుని సన్నిధిలో ఆనందంలో పొందుతున్న వారైతే బిగ్గరగా 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 హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. Hallelujah. రెండు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం చదువుదాము. 16వ వచనం నుండి 16వ వచనం నుండి చదవండి. 17 అక్క, 17, 16. 17 అవునరా, 17, 16. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం నుండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపికూరియులలోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుపోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసుని గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. చూడండి, ఇక్కడ కూడా అంటే ఏ పరిస్థితికైనా ఏ స్థలంలోకైనా పౌలు వెళ్ళాడు అంటే తను ప్రకటిస్తున్నది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పునరుత్థానం. యేసుని గూర్చి పునరుత్థానమును గూర్చి, యేసుని గూర్చి పునరుత్థానమును గూర్చి, మధ్యలో ఉన్న సిలువను గూర్చి. యేసు, సిలువ, పునరుత్థానం. పలకండి మాట. యేసు, సిలువ, అంతేనండి. పౌలు ఏమడిగినా ఇది తప్ప వేరేది తెలియదు. హల్లెలూయా. అంటే తన సంపూర్ణ దేని మీద కేంద్రీకృతమై ఉంటుందంటే ఇదే: యేసు, సిలువ, పునరుత్థానం. నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పిన యేసయ్య యొక్క మార్గం. యేసు రక్షకుడిగా భూమి మీదకి వచ్చారు, సిలువ మరణం పొందారు, పునరుత్థానుడయ్యాడు. మనల్ని కూడా రక్షించడానికి ఆ సిలువ మరణం యొక్క బాప్తిస్మం ఎట్టిదో రుచి చూపిస్తే పునరుద్ధానం యొక్క రుచి కూడా చూపిస్తారు. ఆమేన్. తన పరిచర్య మొత్తం ఎక్కడ మాట్లాడినా, ఎక్కడకు వెళ్ళినా ఈ సబ్జెక్టు తప్ప ఇంకే సబ్జెక్టు పౌలుకి లేదంటే, మరి ఆటంకములు కూడా అవి తప్ప నువ్వు యేసు గురించి చెప్పు, ఆటంకములు ప్రారంభమవుతాయి. నువ్వు సిలువను గురించి ప్రారంభించు, ఆటంకములు ప్రారంభమవుతాయి. పునరుద్ధానము గురించి చెప్పు, లోకము యొక్క శక్తులని కదిలిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, కనిపెట్టండి. ఆ పట్టణం అంతా అంట విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. విగ్రహములతో నిండుకుపోయిందండి. నువ్వు ఆత్మతో కదులుతున్నప్పుడు విగ్రహములతో నిండుకుపోయిన ప్రతి ఏరియా కదులుతూ ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న యాక్టివిటీస్ ని బట్టి నీ హృదయం కూడా, నీలో పనిచేస్తున్న ఆత్మ కూడా పరితాపం పొందుతూ ఉంటారు.
అది ఎక్స్పీరియన్స్ అవుతాం. ఏ చలనం రావట్లేదా? అయితే జాగ్రత్త, కాంప్రమైజ్ అయిపోయావేమో. ఏ చలనం ఏమి అనిపించట్లేదా? ఎక్కడైనా సాచురేటెడ్ గా అయిపోయావేమో చూసుకోమ్మా, జాగ్రత్తగా. ప్రార్థన చేద్దాం. నీ లోపల జరుగుతున్న సంఘర్షణ నీకు గ్రహింపులోనికి రావాలి అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా లోపల జరుగుతున్న సంఘర్షణ గ్రహింపులోనికి రావాలి. ఫర్ వాట్ వి ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ద స్పిరిట్ అనేది మనకు అర్థం అవ్వాలని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం స్తోత్రం ప్రభా, నీకే స్తోత్రంలో రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. అవును నా తండ్రి యేసయ్య, మేము నా తండ్రి ఈ లోకంలో మీరు వెలిగించిన దీపంలో వలె ప్రభా నా తండ్రి యేసయ్య, మీరు కలిగిన మీ ఉద్దేశమును నాయన యేసయ్య మేము నెరవేర్చువారుగా ఉండాలని ప్రభా మీరు ఆశిస్తున్నారు నాయన. అలాగ వెలిగింపబడిన పౌలు గారు నా తండ్రి ఆ యొక్క ప్రాంతంకు వెళ్ళినప్పుడు అక్కడ వీధిలో ఉన్న బహు విస్తారముగా ఉన్న విగ్రహములను చూచినప్పుడు ఆయన ఎంతగానో ప్రభా నాయన హృదయంలో వేదన చెందాడని, కలత చెందాడని మేము ఈరోజు చదువుతూ ఉన్నాం. ప్రభా నా తండ్రి, మా హృదయంలో ఏ వేదన ఉందో మాకు అది గ్రహింపులోనికి తీసుకొని నేడు రమ్మని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఒక విశ్వాసిగా మమ్మల్ని నాయన మీ యందు విశ్వాసం ఉంచిన వారుగా మమ్మల్ని మీరు ఈరోజు నా తండ్రి యేసయ్య మరి నిలబెట్టారంటే ప్రభా మేము ఏ వేదన కలిగి ఉన్నాము, మా హృదయంలో ఏ ఆలోచన మమ్మల్ని నాయన దినదినము నీ కొరకు నాయన జీవించాలని తొందర పెడుతుందో ప్రభా, అసలు మా హృదయంలో ఉన్న ఏ వేదన ఉందో అది మేము గ్రహించడానికి మా గ్రహింపు శక్తిని నాయన మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మేము నా తండ్రి యేసయ్య గ్రహించినప్పుడు నాయన దాని మార్గంలో మేము నడవగలము. ప్రభా నేడు మాతో స్పష్టముగా మాట్లాడమని, మాకందరికీ నాయన యేసయ్య ప్రతి మాట అర్థమవులాగున మమ్మల్ని అందరినీ మీరు కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకోమని, నీ బిడ్డను ప్రత్యేకంగా టేక్ ఓవర్ చేసుకొని నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇక చూడండి, ఇలా ఉన్న సమయం సమాజ మందిరంలో ఇంకా యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకున్న వారితో తర్కించుచూ వచ్చెను. ఏంటండి ఆ కష్టం? యూదులతో తర్కించవలసిన అవసరం ఉందా? సమాజ మందిరంలో తర్కించవలసిన అవసరం ఉందా? డాక్ట్రినల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని కదా గడిచిన 2 వారాల నుంచి మనం చూస్తున్నాం. డాక్ట్రినల్ ప్రాబ్లమ్సే కదా మనం గమనిస్తున్నాం. ఆలోచన చేయండి, యూదులు అసలు రక్త సంబంధికులు కాదా? యూదా గోత్రపు సింహానికి రక్త సంబంధికులు కాదా అండి? ఇదిగో పిండముగా ఉన్న యేసు ప్రభును ఇంకా ముందుగా 6 నెలల పిండముగా ఉన్న యోహాను గుర్తుపట్టలేదా? అదే లైన్ లో ఉన్నవారు గుర్తుపడతారు. వారికి తర్కించాల్సిన అవసరం లేదు. తర్కించవలసిన అవసరం అంత అవసరం రాదు. ఇక్కడ చూడండి, ప్రతి దినమున సంత వీధుల్లో తను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చెను. తర్కములు, అనవసరమైన తర్కములు. పోనీ తర్కించుట వలన మారు మనస్సు పొందితే మంచిదే. మారు మనస్సు పొందడానికి లేదా పొందిన అనుభవం కొరకు వచ్చిన తర్కం అయితే మంచిదే. కానీ వివాదములు పెంచుతున్న తర్కములుగానైతే, అనవసరంగా సమయమును వ్యర్థపరుచుకోవడానికి పెట్టుకుంటున్న తర్కవాదములైతే అవి ప్రయోజనకరం కాదు. సత్యము బయలు వెళ్ళడానికి ఆటంకాలు చూడండి.
ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో? సమాజ మందిరంలో. ఎక్కడండి? సమాజ మందిరాలలో రావాల్సింది తర్కములా? కాదే. నెరవేర్పును చూసిన ఆనందం బయటికి రావాలి కదా. ఒక చెట్టుకు పువ్వు వస్తున్నది అనుకోండి, ఫలం నెక్స్ట్ వస్తుందని ఆ చెట్టు మొత్తానికి సంతోషం పుట్టాలి. అలా తరము వెంబడి తరం కంప్లీట్ అయ్యి, ఎన్ని తరములు కంప్లీట్ అయ్యి యేసు ప్రభు బయటకు వచ్చారు. మనకి మత్తయి సువార్తలో అబ్రహాం మొదలుకొని 42 తరాలు ఇవ్వలేదా? అంతకు ముందు ఉన్న తరాలు లెక్క పెట్టకుండానే ఆ 42 తరాల వారు కూడా ఎదురు చూసింది దేనికోసం? ఈ రక్షకుడు కోసమే కదా, ఈ యేసు ప్రభు కోసమే కదా. నేను అంటున్నది ఏంటంటే, నీ నెక్స్ట్ ఏంటో నీకు ఎదురు చూపు ఉన్నప్పుడు దాని నెరవేర్పుని గురించి నీకు తర్కించాల్సిన అవసరం ఏంటి? నువ్వు గుర్తుపడతావు. శ్రేష్టమైన నిరీక్షణ శ్రేష్టమైన గుర్తింపును కూడా కలుగజేస్తుంది. నిరీక్షణ లేని వారు తర్కముల్లో ఆగిపోతారు. నిరీక్షణ లేని వారు తర్కముల్లోనూ వాదముల్లోనూ చిక్కుకొని ఆగిపోతారమ్మా. ఒకసారట అబ్రహాం గారు తన కుమారుణ్ణి వెంటబెట్టుకుని దేవుడు మోరియా ప్రదేశంలో ఉన్న పర్వతముల్లో ఒక దాని మీద నీకు ఒక్కగాని ఒక్క కుమారుడైన ఇస్సాకుని బలి ఇమ్మని దేవుడు చెప్పినందున కుమారుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళారట. కుమారుణ్ణి మాత్రమేనా, ఎలియాజర్ను ఇష్మాయేల్ని కూడా తీసుకుని వెళ్ళారట. దూరం ప్రయాణం నలుగురు కలిసి బాగానే చేశారు. కానీ పర్వతముల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ పర్వతం మీద మరి బలి అర్పించాలి అని ప్రభువును గైడెన్స్ అడుగుతుంటే, మేఘం ఉన్న పర్వతం గుర్తుపట్టడానికి కన్నులు తేరి చూస్తున్న అబ్రహాం. మిగిలిన ముగ్గురులో ఎవరికి ఆ మేఘం కనిపిస్తే వారు మాత్రమే ప్రయాణం కొనసాగించుట సాధ్యం. ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందో తెలుసా? ఇస్సాకుకు మాత్రమే కనపడింది పర్వతముల మీద ఒకదాని మీద ఉన్న మేఘం. మిగిలిన ఇద్దరికి కనపడలేదు. ఆ ఇద్దరు పేర్లేంటి? ఇష్మాయేల్, ఎలియాజర్. చెప్పండి. ఇష్మాయేల్, ఎలియాజర్. వారిద్దరికి ఆ మేఘం కనపడలేదు. అప్పుడు అబ్రహాం గారు వారిద్దరిని అక్కడ విడిచిపెట్టి దర్శనం కనబడిన కేవలం ఇస్సాకును మాత్రమే ఇక మిగిలిన ప్రయాణం వెంట పెట్టుకుని చేశాడట. మనకేమర్థం అవ్వాలి తెలుసా? నీకు చెప్పకుండా దేవుడు ఏది చెయ్యనన్నారే, చెప్పుతున్నప్పుడు చూసే కన్నులు కావాలి, గ్రహించే కన్నులు కావాలి. ఇప్పుడు వీరిద్దరూ చూస్తున్న మేఘం మేము చూస్తున్నామని ఇష్మాయేల్తో కానీ ఎలియాజర్తో కానీ వాదాలు తర్కములు పెట్టుకోలేదండి. అక్కడ వదిలిపెట్టి వారి ప్రయాణం కొనసాగిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? కొండ ప్రయాణం అలాగే ఉంటది. ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. నీకు దేవుడు చూపిస్తున్న ఆ గమ్యం నిరీక్షణకు ఆధారంగా చూపిస్తున్నది, వాగ్దాన పూర్వకంగా చూపిస్తున్నది. నీ కంటికి కనపడాలి. దేవుడు చూపిస్తున్నది కనపడట్లేదా? తర్కముల్లో ఆగిపోతావు బిడ్డ. తర్కముల్లో ఆగిపోతున్నావా? ఇక ముందుకు ప్రయాణం ఉండదు. ఇక్కడ ఆగి ఒక
ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? తర్కముల్లోనూ వివాదముల్లోనూ మేము ఆగిపోకూడదయ్యా. మీరు చూపిస్తున్న దర్శనమేదో, మీరు చూపిస్తున్న గమ్యమేదో, వాగ్దానమేదో మాకు గ్రహింపులోనికి రావాలని ముందుకు విశ్వాసముతోనే అడుగులు వేయాలి కనుక వాక్యం యొక్క పునాదుల మీద మాత్రమే అడుగులు స్థిరముగా వేస్తూ విశ్వాసంతో కదిలే అనుభవాలు మాకందరికీ కావాలని ప్రార్థన చేద్దామా? గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి. స్తోత్రం పరిశుద్ధ స్తోత్రం రాజు. అవును నిరీక్షణ ఏ మాత్రము దోహదం చెయ్యని, నిరీక్షణ వైపుగా నడిపించని, ఏ తర్కవాదములు ప్రభు, ఏ అనవసరమైనటువంటి డిస్కషన్స్ కి మేము టైం వేస్ట్ చేస్తూ ఆగిపోకుండా తండ్రి దర్శనమును మాత్రమే చూస్తున్న వారమే ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. అవును ప్రభువ, అందరి కన్నులు ముందున్నటువంటి ఆ నిరీక్షణను చూడలేదు ప్రభువ. అందరి కన్నులు ప్రభువ మీరు చూపిస్తున్న దానిని చూపిస్తున్నట్టుగా గ్రహించలేదు తండ్రి. అనేక తర్కవాదములతో, సిద్ధాంతములతో ఆపివేయాలని చూస్తున్న ఆగిపోయే వారితో మేము కూడా ఆగిపోక, మేము ఆ తర్కవాదములను చిక్కుకొనక తండ్రి అయా విడిచిపెట్టి ముందుకు సాగుటకు సహాయం దయచేయండి రాజా. మా దగ్గర సమయము లేదు తండ్రి అనవసరమైన డిస్కషన్స్ పెడుతూ, అనవసరమైన ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఆగిపోవటానికో, ప్రయాణమును స్లో చేసుకోవడానికో మా దగ్గర సమయము లేదని గుర్తెరిగిన వారమై మీరు కదులుతున్న వేగంతో మేము కదులుటకు తండ్రి నా ప్రభువ ఆ చూచుచున్న దానిని బట్టి మాత్రమే ముందుకు కదులుటకు సహాయం దయచేయమని, మా పాదమును అటు ఇటు తిరగనీయక అతి మార్గములోనే వేగముతో, నీ యొక్క వేగముతో నేను స్థిరపరచని సాగింపు చేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకొని తండ్రి. హల్లెలూయా, ఆమేన్. వినండి, ఈ తర్కములు గాని వివాదములు గాని ఎందుకు వస్తాయి? కారణాలు ఏంటి? మొట్టమొదటి కారణం నెక్స్ట్ ప్రయాణం నువ్వు చూడలేదు కనుక. స్తోత్రం. నెక్స్ట్ ప్రయాణం నీకు ఇంకా అనుగ్రహింపబడలేదు కనుక. ఇది ఎటువంటిది చెప్పనా? ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక గోధుమ గింజ యొక్క ప్రయాణం. గోధుమ గింజ విత్తబడిన తర్వాత దాని పైన ఉన్న పొట్టు పగిలి లోపల ఉన్న ఆ రూట్ షూటప్ అవ్వడానికి మాత్రమే అంతవరకే దాని ప్రయాణం. దేని ప్రయాణం? ఆ పైన ఉన్న పొట్టు యొక్క ప్రయాణం అయిపోయిందా? రూట్స్ వెళ్ళిపోతాయి, షూటప్ అవుతుంది, రూట్స్ లోపలికి వెళ్తాయి, పైకి రావాల్సిన మొక్క షూటప్ అవుతుంది, ఆకులు వస్తాయి, కంకెలు వస్తాయి. ఈ మొక్క యొక్క ప్రయాణం ఎంతవరకు? పొలంలో నుండి వేరుపడేంత వరకే. గ్రహించండి, మొక్క యొక్క ప్రయాణం ఎంతవరకు? పొలంలో నుంచి గింజలు వేరుపడేంత వరకే వాటి ప్రయాణం. దాని తర్వాత గమనించండి, ఆ పైన వచ్చిన కంకెల యొక్క ప్రయాణం ఎక్కడి వరకు? దొల్లగొట్టేంత వరకు. అంతేనా? పొట్టు ఎగిరేంత వరకు ఒక ప్రయాణం. ఇదెంత సత్యమో ఈ చాట ఆయన చేతిలో ఉందే, ఆయన అడుగడుగులకు కూడా ఎగరేస్తూ ఉంటారే, ఈ ప్రయాణం కూడా అటువంటిదే. ప్రతి అడుగులోనూ విడిచిపెడుతున్న వారు ఉంటారు. ఇది సత్యం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 15 చదవండి. 2 పేతురు 3వ అధ్యాయము 15వ వచనము. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నారు? పేతురు గారు పౌలు గురించి చెప్తున్నారు. ఆమేన్. పేతురు గారు పౌలు
చెప్తున్నారు. హల్లెలూయా. అసూయ పడట్లా, తర్కించట్లా. ఆ పీరియడ్ అయిపోయింది, ముందుకు కొనసాగుతున్నారు, ఏక ప్రయాణంలో ఉన్నారు, రాజ్యం గురించిన భారంతోనే కదులుతున్నారు, వ్యక్తిగత పోరాటాల్ని దాటారు. కనుకనే పౌలు యొక్క జ్ఞానము గురించి పేతురు గారు రాస్తున్నారు. పలకండి అన్నమాట. పౌలు జ్ఞానము గురించి పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? 16వ వచనం. హల్లెలూయా. మొదటి పేతురు 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని రెండో పేతురు 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అది పౌలు అనుభవించబడిన జ్ఞానం కొలది చాలా విషయాలను రాశాడట. వాటిని తన పత్రికలన్నిట్లోనూ బోధించాడట. తన పత్రికలన్నిట్లోనూ ముఖ్యాంశం ఏంటి? యేసు సిలువ పునరుత్థానం. చెప్పండి. యేసు సిలువ పునరుత్థానం. ఈ యేసుని గురించిన జ్ఞానం తను తీసుకుని వచ్చిన విధానం చాలా కష్టతరముగా అర్థం చేసుకోవడానికి ఉండేది. ఇక సిలువను గురించిన జ్ఞానం అయితే ఇంకా కష్టంగా ఉండేది. ఇక పునరుత్థానం గురించి అయితే ఇంకా వివాదములే పుట్టేవి. ఎందుకు? పునరుత్థానం లేదు అని చెప్పేది వారు చాలా మంది, పునరుత్థానం ఉన్నది అని చెప్పేవారు ఇంకా చాలా మంది. ఏది ఎలా ఉన్నా పరిచర్య ఆగిందా? లేదు. బోధ ఆగిందా? ఆగలేదు. ఎవరు ఆగిపోయారు? విద్యా విహీనులు ఆగిపోయారు. విద్యా విహీనులు అంటే అర్థం విద్య లేని వారు. మరి విద్య లేని పాపులకు ఈ జ్ఞానం అందలేదా? అందిందండి. వాళ్ళు రెడీగా లేకుండా ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ విద్య అందదు. అస్థిరులైన వారు ఒకసారి విశ్వాసంలో ఉంటారు, ఇంకోసారి ఉండరు. ఒకసారి నమ్ముతారు, ఇంకోసారి నమ్మరు. ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. ఒకసారి బాగున్నారు కదా అనే లోపల పడిపోతారు, ఇప్పుడు పడ్డారు కదా అనే లోపల లేస్తారు. అస్థిరులు. మీరు చేసిన కార్యం ఏంటట? తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు వీటిని కూడా అపార్థం చూడండి. మామూలుగా ఉన్న లేఖనాలనే అపార్థం చేసుకునే మనుషులు ఇక కష్టతరమైన అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్న జ్ఞానం యుక్తమైన ఉపదేశపు వాక్యములు ఎలా అర్థం చేసుకుంటారు? వాటిని కూడా తగ్గిన వాటిని అపార్థం చేసినట్టు చేస్తారట. ఇంతకీ దేనికి? తమ స్వకీయ నాశనమును అపార్థము చేయుదురు. ఇది ఎవరి నాశనం కొరకు? స్వకీయ నాశనం. తమకు తామే తెచ్చుకుంటున్న నాశనం అండి. నీకు విడుదల అవుతున్న ఉపదేశం గ్రహింపులోనికి రావట్లేదా? బ్రతిమాలాడు. ఎలా తెలుసా? ఒక 10 రోజుల నుంచి ఆహారం తింటుంటే అరగట్లేదనుకో, డాక్టర్ దగ్గరికి పరిగెడతావు కదా, ఏమని? తింటుంటే అరగట్లేదండి, అజీర్తి అయిందండి, గ్యాస్ట్రైటిస్ వచ్చిందండి, అదైందండి, ఇదైందండి, ఆకలి పుట్టట్లేదండి అని డాక్టర్ దగ్గరికి ఎలా పరిగెడతావో, నీతి సూర్యుడైన వాని దగ్గరికి కూడా వాక్యము వింటుంటే గ్రహింపులోనికి రావట్లేదని వెళ్ళే అనుభవాలు కావాలి. అప్పుడు కొలత లేకుండా దేవుడు అందరికీ ఇస్తారు. ఏంటిస్తారు? ఏమిస్తారు?
వెండి బంగారమా? వెండి బంగారం కాదు, బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఇస్తారు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించకుండా ఆగిపోతున్న అనుభవాల్లో చేస్తున్న మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? కేవలం వివాదాలు పెట్టుకోవడం మాత్రమే కాదు, తర్కించడం మాత్రమే కాదు, తమ స్వకీయ నాశనం కొరకు అపార్థము చేస్తారు. ఒకసారి ఆలోచించండి, దేవునికి విరోధముగా నిలబడుట ఎంత భయంకరం. ఇది నిమ్రోదు మనస్తత్వం కాదా? హలో, వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇదే సత్యం, గుర్తు పట్టు. హల్లెలూయా. లేఖనములు అర్థం కావట్లేదా? ఆహారం అరగట్లేనప్పుడు ఉన్న టెన్షన్ వాక్యం పట్ల కూడా పుట్టాలి. ఇది నాకు అర్థం కాదులే అని వదిలిపెట్టడం గొప్ప విషయమా? కాదు. తిండి అరగట్లేదులే అని ఏనాడన్నా విడిచిపెట్టావా? లేదు. అంటే వాక్యం కంటే తిండే ఎక్కువైందా? కాదు. మనం అటువంటి తరం వారు కాదు అని చెప్పండి. మనం అటువంటి తరం వారము కాదు. అన్నం తిండి అరగకపోయినా పర్వాలేదు, వాక్యం అరగకపోతే పరిగెడదాం వైద్యుడి దగ్గరికి. ఏ వైద్యుడు? పరమ వైద్యుడు. హల్లెలూయా. హల్లెలూయా. మన్నా అంటే ఏంటో తెలీదు, కానీ వండుకోవడం నేర్పించిన దేవుడు. వాక్యం అర్థం కావట్లేదా? విడమర్చి చెప్పే దేవుడు, పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. 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 ఈరోజు ఈ విషయాన్ని ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవుడు అనుగ్రహించిన నెక్స్ట్ లెవెల్స్ మనం చూచువారిగా మారాలి. వాగ్దానం, ఆయన వాగ్దానం నెరవేర్చాలి అంటే ఆయన చూపించు మార్గంలో నడవాలి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళమంటున్నారు, ఎలా కదలమంటున్నారు, కొంచెం 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 చూపిస్తారు. దీనిని గురించి ఒకసారి ప్రభు ఇలా నేర్పించారు, మీకు జ్ఞాపకం ఉందా? ఇక్కడి నుంచి ఇప్పుడు మనం విజయవాడ నుంచి హైదరాబాద్ కనుక లైట్ వేసుకొని కారులో బయలుదేరాలనుకోండి, మొట్టమొదటి గడియ స్టార్ట్ అవ్వగానే హైదరాబాద్ కనిపిస్తుందా? కనపడదు. లోపల మాత్రం తెలుసు హైదరాబాద్ చేరాలని. హెడ్ లైట్స్ ఆన్ చేయగానే హైదరాబాద్ కనిపించేస్తుందా? కనపడదు. 1 కిలోమీటర్ కనిపిస్తుందేమో, 1/2 కిలోమీటర్ కనిపిస్తుందేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన 1/2 కిలోమీటర్ కనిపిస్తుంది. అసలు బండే స్టార్ట్ చేయకుండా హైదరాబాద్ కనపడట్లేదంటే ఎంత అవివేకం. ఆయన మార్గములు కూడా అలాగే ఉంటాయి, ఆయన వాగ్దానం కూడా అలాగే ఉంటుంది. ఆయన వాగ్దానం అలాగనే నీకు ఊహల్లో ఉంటుంది. చెప్పిన మాట ఒకటే తెలుస్తుంది. విశ్వాసంతో అడుగులు వేసిన అబ్రహాం కుమార్తెవే కదా, కుమారుడివే కదా. అడుగులు వేస్తే, ఆయన చూపించిన మార్గం వరకు నడిస్తే నెక్స్ట్ మార్గం ఏంటో కనిపిస్తుంది. అక్కడ కూడా వెళ్తే నెక్స్ట్ ఏంటో కనిపిస్తుంది. అలా విశ్వాసంతో వెళ్తున్న మార్గంలో స్థిరత్వం కావాలి. ఏం కావాలి? స్థిరత్వం కావాలి. స్థిరత్వం కావాలి. మధ్యదారిలో వెనక్కి తిరిగిన బండి హైదరాబాద్ చేరుతుందా? చేరదు. అదే విధంగా ప్రభులో ప్రయాణం కూడా కొనసాగాలి. ఆటుపోట్లు వస్తాయి, కంగారు పడద్దు. టైర్ పంచర్ అవుతుంది, కంగారు పడద్దు. రెట్టింపు వేగంతో వెళ్ళుట సాధ్యం. బిగ్గరగా ఆమేన్ చెప్పరే. ప్రయాణం. హల్లెలూయా. ఈ తర్కములు, వివాదములు నీ ప్రయాణంను స్లో చేస్తాయమ్మా. డైవర్షన్ లోకి లాక్కుని వెళ్ళిపోతాయి. నువ్వు వెళ్ళవలసిన ప్రయాణంలో వెళ్ళలేవు. అందుకే తర్కములు, విభేదములు పెట్టుకోవద్దు.
విద్యా విహీనుల వలె, అస్థిరుల వలె ప్రవర్తన వద్దు. స్వకీయ నాశనం కొరకు అపార్థం చెయ్యొద్దు. ప్రతి మాటను అపార్థం చేయడం, ప్రతి కార్యమును అపార్థం చేయడం జాగ్రత్త. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 పరిశుద్ధ తండ్రి. స్తోత్రం అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. ప్రభా నాయన ఆహారం తీసుకుంటున్నప్పుడు ప్రభా నాయన ఏ రీతిగా ప్రభా నేను అడిగించుకునే పరిస్థితుల్లో ప్రభా నాయన వైద్యుడి దగ్గరికి వెళ్ళి మరి మాకు తెలిసినటువంటి అనేకమైనటువంటి చిట్కాలు పాటిస్తూ ప్రభా నాయన దాని కొరకైనటువంటి ట్రీట్మెంట్ కొరకు నేను మేము పరిగెడుతూ ఉంటున్నాం. ఈ ఆహారం విషయంలో ప్రభావ వాక్యం ఏదైనా అర్థం అవ్వట్లేదా, ఉపదేశం ఏదైనా అర్థం కావట్లేదా, కావలసిన వాక్యం ఏదైనా అర్థం కావట్లేదా, దాని విషయంలో కూడా ప్రభావ తీవ్రత కలిగినటువంటి వారముగా ప్రభావ స్తోత్రం తండ్రి. స్తోత్రం అయ్యా. మరి కర్మ వైద్యుడైనటువంటి మీ దగ్గరకు ప్రభావం మేము పరిగెత్తుకొని వచ్చేటటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించండి తండ్రి. 17వ ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు స్వకీయ నాశనమును సంపాదించుకుంటున్న వారు ఎలా వెళ్తారో, విద్యా విహీనులైన వారు, అస్థిరులైన వారు ఎలా కదులుతారో మీరు తెలుసుకున్నారు కనుక మనకి తెలుసుకున్న వారికి ఇస్తున్న నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటో చూడండి. ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని ఉండుడి. స్థిర మనస్సు నుండి తొలగిపోవద్దు. ఆమేన్. చెప్దాం అన్నమాట. స్థిర మనస్సు నుండి తొలగిపోవద్దు. హల్లెలూయా. నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడే అవకాశం ఉందమ్మా. హల్లెలూయా. ఇస్సాకు వారసత్వం కలిగిన వాడవైతే నీకు కూడా ఆ మేఘం లేదా ఆ వాగ్దానం ఏంటిదో కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటో కనిపిస్తుంది, లేకపోతే డైవర్షన్. అందుకే కాచుకొని ఉండమని చెప్తున్నారు. ఇంకా చూడండి, మన ప్రభువును రక్షకును నైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. దేంట్లో అభివృద్ధి కావాలి? ఈ లోకంలో కాదు అభివృద్ధి. దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న క్రీస్తు యేసు నందున్న కృపలో అభివృద్ధి కావాలండి, జ్ఞానములో అభివృద్ధి కావాలండి. దేని మీద మనస్సు పెడితే అది అభివృద్ధి పొందుతుంది. శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. నీకు శ్రద్ధ దేని మీద ఉందో నువ్వు అందులో అభివృద్ధి పొందుతావు. ఫోకస్ చెయ్యి, అది అభివృద్ధి పొందుతుంది. అనుమానం మీద ఫోకస్ చేయి, అది అభివృద్ధి పొందుతుంది. తర్కముల మీద ఫోకస్ చేయి, అది అభివృద్ధి పొందుతుంది. గొడవల మీద ఫోకస్ చేయి, అది అభివృద్ధి పొందుతుంది. అసూయ మీద ఫోకస్ చేయి, అదే అభివృద్ధి పొందుతుంది. కానీ ఒక్కసారి వేరే జీవితం ఎలా ఉంటుందో చూడు. వెలుగు మీద ఫోకస్ చేయి, అది అభివృద్ధి పొందుతుందమ్మా. నీతి మీద ఫోకస్ చేయి, అది అభివృద్ధి పొందుతుంది. జ్ఞానం మీద ఫోకస్ చేయి, అది అభివృద్ధి పొందుతుంది. దేని మీద ఫోకస్ చేస్తున్నామో జాగ్రత్త పడి ఉందాం. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం పౌలు యొక్క పరిచర్య, పౌలు ఎక్కడికి వెళ్ళినా, అది ఏ దేశమైన ఏ ప్రాంతమైన, సబ్జెక్ట్ ఒకటే, యేసు, సిలువ, పునరుద్ధానం. అంటే అందుకే
ఫోకస్ దాని మీద ఉంది కనుక తను దానిలో అభివృద్ధి పొందాడండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు. ఈ లోక సంబంధమైన వాటి మీద అభివృద్ధి పొందాలన్న ఆశ తొలగించుకొని పర సంబంధమైన జ్ఞానం మీద మనస్సు పెట్టి అభివృద్ధి పొందుదాం. చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక, వినుతున్న వాడు గ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. హల్లెలూయా.